దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు నాని ఒక రాత్రికాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రియ బిడ్డలు, ఆత్మీయులు, సహోదరులు నాయన అందరము కూడుకొని తండ్రి నాయన సందర్భోచితముగా తండ్రి చిన్న బిడ్డల యొక్క బర్త్డేని పురస్కరించుకుని ప్రభా, మరి ఇప్పటి వరకు బిడ్డలకు మంచి ఆయుష్ ఆరోగ్యాల నుంచి ప్రభా, మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దానికి అనుగుణముగా మీరు మాకు నాయన మరి బోధిస్తున్నా, నేర్పిస్తున్నా నాయన మీ కృపను బట్టి తల్లిదండ్రులుగా మేమేమి నేర్చుకోవాలి అని నాయన తలంచినటువంటి బిడ్డలందరికీ మంచి మనసును, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు ఇంకెక్కువగా ఈ యొక్క మాటల ద్వారా పొందుపరుచుకోమని, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క మహాలోకాన్ని కలిగించాడు. ఈ సృష్టిలో కలిగించినటువంటి యొక్క సృష్టిలో దేవుడు తన స్వరూపంలో తన యొక్క పోలిక ప్రకారంగా బిడ్డలను, ఆదాము అవ్వలను ఈ లోకంలోనికి తీసుకురావడం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళకి బాల్యం అనేది లేదు, వాళ్ళకి డైరెక్ట్గా యవ్వనాన్ని ఇచ్చేసాడు ఆదాము అవ్వలకు. అయితే వాళ్ళిద్దరి ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మానవాళ్ళంతా జన్మకు కారకులయ్యారు, ప్రారంభపు దశ. ఇది మీకు అర్థమైతే మరి అలా 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 ఈ యొక్క భూప్రపంచంలో బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయారు, కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇరువురు ద్వారా. ఈ వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఆవిర్భవించినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను ఉద్దేశించి తర్వాత కొద్ది కాలానికి ఆ యొక్క బిడ్డలను గురించి, అసలు ఆ బిడ్డలను ఇచ్చినటువంటి కన్న తండ్రి బైబిల్లో ఎలాంటి మాటలు రాశాడో మరి ఆ మాటలను మనం కొన్ని చాలా జాగ్రత్తగా మనము చూడాలి. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని అనే పదం పెట్టాడు. చూడండి, నరుల చెడుతనం ఎలా అయిపోయిందంటే భూమి మీద చాలా గొప్పదైపోయిందంట. దేనిలో గొప్పళ్ళు అయిపోయారు? చెడుతనంలో గొప్ప అయ్యారంట. ఏమండి, ఇది అసలు అదొక టైప్ ఆఫ్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఉంది. చూడండి, చెడులో గొప్పవాళ్ళు అయిపోయారంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మనుషుల పరిస్థితులు ఎలా అయిపోయినాయి? చెడ్డదైపోయారంటండి. చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోయారు, చెడ్డ సర్టిఫికెట్లను సంపాదించేశారు. నిజంగా దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి మీరు బాగా గమనించండి. దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి గమనించండి. ఒక బిడ్డ, గర్భాన పుట్టినటువంటి ఒక బిడ్డ మన అక్కరకు రాకపోతే, మన మాట వినిపోతేనే మనమే ఫ్యామిలీలో పేరెంట్స్ ఎంత నలిగిపోతూ ఉంటారో, మరి ప్రపంచాన్ని కలిగించినటువంటి ఈ యొక్క భూప్రపంచంలో ఎన్నో కోట్ల మంది బిడ్డలను చూసి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయానికి నరుల చెడుతనం ఎలా అయిపోయిందంటే చాలా గొప్పదైపోయిందంట. గొప్పదైనటువంటి బిడ్డలను చూసి 6వ వచనంలో ఎలా బాధపడుతున్నాడు ఒకసారి చూడాలి. 6వ వచనంలో ఇమీడియట్ గా దేవుడి రియాక్షన్ ఎలా ఉందో గమనించండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. నిజంగా హృదయంలో నొచ్చుకోవటం అంటే ఏంటి తెలుసా? దేవుడు నొచ్చుకోవటం అంటే దేవుడికే హార్ట్ అటాక్ అయింది. హార్ట్ అటాక్ ఎవరి వల్ల కలుగుతుంది? తను గర్భాన పుట్టినటువంటి బిడ్డల వల్ల అటాక్ వచ్చేసింది. గమనించారా? బాగా గమనించాలి. ఎవరైనా తల్లిదండ్రులకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వస్తే బిడ్డలు అవైలబుల్గా ఉంటారు. కానీ ఈ హెల్త్ ఇష్యూస్ ఎవరిని బట్టి వస్తున్నాయి? పిల్లలను బట్టే వచ్చినాయి. మరి ఎవరికి చెప్పుకోవాలి? మరి బాధపడక ఎవరికి చెప్పుకోవాలి? దేవుడు అందుకు అంటున్నాడు, నరులను చేసినందుకు భూమి మీద నేను సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు నొచ్చుకుంటున్నాడు? హృదయాలు పాడైపోయినాయి, మనసులు పాడైపోయినాయి, కల్మషంతో నిండిపోయినాయి అని ప్రారంభంలోనే దేవుడు బాధ కనిపిస్తోంది.
నిజంగా బాల్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నిజంగా ఆ బాల్యాన్ని చూసి ఆనందించాల్సినటువంటి తండ్రి బాధపడే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరు బాగా గమనించాలి. ఎందుకు ఇలా అయిపోయారు? ఎందుకు ఇలా చెడిపోయారు? ఎందుకు ఇలా చెడ్డదనంలో గొప్పవాళ్ళు అయిపోయారు? దీని వెనుక కారణాలు ఏంటి? అసలు ఎవరి వల్ల చెడిపోయారు? ఎవరి వల్ల చెడ్డవాళ్ళు అయ్యారు? దీని రీజన్ మనకు తెలియాలి. అర్థమవుతలేదు మీకు? అసలు ఈ బిడ్డలు ఎవరి వల్ల చెడిపోతున్నారు, ఎవరి వల్ల హృదయాలు పాడైపోతున్నాయి, అసలు ఏంటనేది మనం బైబిల్లోనికి వెళ్ళి బాగా పరిశీలించాలి. ఈ కోణంలో మనం వెళ్ళగలిగితే నిజంగా మరికొద్ది కాలానికి 6వ అధ్యాయంలో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ గ్యాప్లో జలప్రళయం వచ్చేసింది. ఆ బాధను గమనించినటువంటి దేవుడు తట్టుకోలేక జలప్రళయాన్ని కలిగించడం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే జలప్రళయం అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాడు. ఒక వచనాన్ని చూద్దాం. ఒక వచనాన్ని చూసుకొని బైబిల్ ఇలాగ చెప్పింది. ఏమని చెప్పింది? దేవుడు చెప్తున్నాడు 8వ అధ్యాయము బాధ తర్వాత జలప్రళయంతో ముంచేశాడు. ఆ తర్వాత మరొక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? 8వ అధ్యాయం 21వ వచనం. 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా, ఆదికాండము 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. రైట్, ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా నరుల హృదయాలోచన, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. వారి బాల్యము నుండి చెడ్డది. వారి బాల్యము నుండి చెడ్డదంట. బాగా గమనించలేదు? నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదంట? మనుషుల యొక్క చెడు తలంపులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? బాల్యం నుంచే ప్రారంభమవుతున్నాయి. అటు ఈ పాయింట్ ఎవరు క్యాచ్ చేయట్లేదు. బాల్యం నుంచే చెడుతనం అనేది ప్రారంభమవుతుంది. మరి సమాజం ఏమంటుంది ఈ బాల్యం గురించి? ఏమండి, వాళ్ళు పసిపిల్లలండి, దేవునితో సమానం అండి, దేవునితో సమానము, మంచేదో తెలియదు వాళ్ళకి, మంచి తెలియదు, చెడేదో తెలియదు, వాళ్ళు అమాయకులు, దైవ సమానులు. అసలు వీళ్ళు చెడిపోవటానికి కారణం బాల్యపు దశ కాదు, యవ్వనపు దశ. ఏమండి, మిడిల్ ఏజీ, ఇంటర్మీడియట్ ఏజీ. అర్థమవుతుందండి మీకు పాయింట్? ఇంటర్మీడియట్ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ఏజ్లోనే త్రొట్టిల్ లేదని సమాజం చెప్తాను. కానీ ఈ బాలుని కలిగించినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? చెడిపోయేది మిడిల్ ఏజ్ కాదు, చెడిపోయేది ఇంటర్మీడియట్ ఏజ్ కాదు. ఏ ఏజ్లో చెడిపోతున్నారంట? ఏ వయసులో చెడిపోతున్నారంట? బాల్యములోనే దెబ్బతింటున్నారంట. ఈ విషయం వరకు అర్థం కావట్లేదు. బాల్యములోనే నరుల హృదయాలోచన చెడిపోయిందన్న సంగతి గర్భఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు తెలియజేస్తాడు. అర్థమవుతుంది కదండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అయినప్పుడు ఆ ఇచ్చిన దేవుడికి తప్ప ఎవరికి తెలుసు? బాగా గమనించాలి. తల్లిదండ్రులకి ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడో ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయమై జాగ్రత్త. వాళ్ళు బాల్యపు దశలోనే హృదయాలు చెడిపోతున్నాయి. బాల్యం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనం వచ్చిన తర్వాత కాదు మనిషి చెడిపోతుంది. యవ్వనపు దశ బాగానే ఉంటుంది. ఆ యవ్వనపు దశ బాగుండాలి అంటే బాల్యమే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బాల్యంలో నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, బాలుడు చెడిపోకోకుండా కొన్ని రూల్స్ పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, కొన్ని కట్టడలు పెట్టాడు తల్లిదండ్రులకి. ఏంటి ఆ కట్టడలు? బైబిల్లోని చూద్దాం. ఏమండి, సామెతల గ్రంథము బాగా గమనించాలి. సమాజం అనుకున్న విధానం ఒకలాగుంది. ఏమండి, ఇదే సమాజంలో దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డల పట్ల దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ వేరుగా ఉంది. సమాజం మొత్తం చెడిపోయేది యవ్వన దశ అంటుంది, కానీ దేవుడు అంటున్నాడు చెడిపోయేది యవ్వన దశ కాదు, బాల్యపు దశ అంటుంది. ఇలాంటి ఈ యొక్క బాల్యపు దశ చెడిపోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా మనమేం చేయాలో తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయం బాగా చూడాలి. తల్లిదండ్రులకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తల్లిదండ్రులకు ఒక రెస్పాన్సిబిలిటీని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? సామెతల గ్రంథము 22:6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22:6. సామెతల గ్రంథము 22:6వ వచనాన్ని ఒకసారి చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడు నేర్పించాలంట? బాల్యపు దశలోనే నేర్పించాలంట. బాలుడు నడవవలసిన త్రోవ అంటే ఏంటండి? మార్గం కదండి. త్రోవ అంటే మార్గం. అంటే వానికి ఏం నేర్పించాలి? త్రోవ ఏంటో తెలియచేయాలి, మార్గం ఏంటో తెలియచేయాలి. ఎప్పుడు తెలియచేయాలి?
బాల్యంలోనే తెలియచేయాలి. బాల్యములో త్రోవలో నువ్వు పెట్టగలిగితే, మార్గములో నువ్వు నేర్పించగలిగితే దాని ప్రతిఫలం ఎప్పుడు చూస్తారంట? వాడి బెనిఫిట్ ఎలా ఉంటుంది చూడండి. వాడు పెద్దవాడైనప్పుడు, అదే వచనంలో, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి, దేనిలో నుండి? ఆ త్రోవలో నుండి, ఆ మార్గములో నుంచి. పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలంటే, యవ్వనంలో త్రొట్టెల్లకుండా ఉండాలి అంటే మెయిన్ మనం పట్టుకోవాల్సిన దశ ఏ దశ? మనం నేర్పించాల్సిన దశ ఏ దశ? బాల్యపు దశ. బాల్యం అంత ఇంపార్టెంట్. బాల్యం పాడైపోవటానికి కారణం ఎవరిప్పుడు? బాలుని కన్నా తల్లిదండ్రులు కాదా? గర్భాన పుట్టినటువంటి బిడ్డలు, నా బిడ్డలను కొద్ది రోజులు మీ బిడ్డలుగా పెంచమని చెప్పాను నేను. యాక్చువల్గా నా బిడ్డలే, కానీ నా బిడ్డల్ని కొద్ది రోజులు రెంట్కి ఇస్తున్నాను మీకు, కొద్ది రోజులు పెంచమని. ఎలా పెంచాలి? బాల్యము నుంచి నువ్వు పెంచాలి. అలా పెంచటం వల్ల ఎలా పెంచాలి? త్రోవలో పెంచాలి, మార్గంలో పెంచాలి. అలా పెంచటం వల్ల వాడు పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అన్న దగ్గర పుట్టినోట్లు ఏముందో చూడు, అన్న దగ్గర వృద్ధుడైనప్పుడు. అంటే బాల్యములో వేసినటువంటి నేర్పటం, బాల్యంలో చూయించిన మార్గం, బాల్యంలో చూయించిన త్రోవ వాడికి ఎప్పటి వరకు బెనిఫిట్ ఉపయోగపడుతుంది? ఓల్డ్ ఏజ్ వరకు కూడా త్రోవ తప్పిపోడు. తల్లిదండ్రులకు నిజంగా చిన్న బిడ్డలుంటే నంబర్ 1 అదృష్టం అంటే నిజంగా ఈ మాటలు. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలి అంటే పట్టుకోవాల్సింది యవ్వనం కాదు. ఏ దశ? బాల్యములోనే పట్టుకోవాలంటున్నాడు. ఏమండి, 12 years వచ్చేంత వరకు మీ బిడ్డలను కానీ జాగ్రత్తగా పెంచగలిగితే ఇక వాళ్ళ గురించి మీరు చూడవసలేదు. 12 years వచ్చేంత వరకు, స్టార్టింగ్ 0 నుంచి 12 years వరకు నువ్వు చాలా జాగ్రత్తగా, గర్భాన పడినటువంటి మొదలు దగ్గర నుంచి, ఏమండి ప్రెగ్నెంట్ దగ్గర నుంచి 12 years వరకు కానీ నువ్వు చాలా జాగ్రత్తగా పెంచగలిగితే యవ్వనం బాగుంటుంది, వృద్ధాప్యం బాగుంటుంది. కానీ సమాజం ఏముంటుంది? అసలు చెడిపోయేది యవ్వన దశ అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, చెడిపోయేది యవ్వన దశ కాదు, బాల్యపు దశ. బాల్యములోనే వారి హృదయాలోచన చెడ్డది. 8:21 చదివాం ఆదికాండం. చెడిపోయింది నాయన. వాడు బాల్యం నుంచే రాంగ్ ఆలోచిస్తున్నాడు. ఆ విషయం మనకు తెలియట్లేదు. అంతే కదండి. ఒక వస్తువు మార్కెట్లోకి రిలీజ్ చేసేటంటే ఆ తయారు చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వాడు ఒక మాన్యువల్ ఇస్తాడు. వాడు చెప్పాలి దానికి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో వాడు తెలియచేస్తాడు. ఇది అలాగే ఈ కలిగించినటువంటి యొక్క బిడ్డలను, నరులను, ఈ బాల్యపు దశను దేవుడిచ్చాడు కాబట్టి దేవుడే తెలియచేస్తున్నాడు. జాగ్రత్త, బాల్యంలోనే మీరు పట్టుకోవాలి. బాల్యంలోనే పట్టుకోవాలంటున్నాడు చూడండి. అంటే త్రోవలో పెంచాలి, త్రోవను నేర్పించాలి, మార్గంలో పెట్టాలి, త్రోవను నేర్పించాలి. త్రోవ అంటే ఏ త్రోవ? సమాజంలో చాలా త్రోవలు ఉన్నాయి, అంతే కదా. సమాజంలో చాలా త్రోవలు ఉన్నాయి. మరి ఏ త్రోవ? ఏ దారి? బైబిలే చెప్పాలి. ఏం త్రోవ, ఏ దారి? బైబిల్ని అడుగుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథంలోనికి రండి. ప్రసంగి గ్రంథం, అది కూడా తెలియాలి కదా. ఏ త్రోవ అంటే ఏ త్రోవలో పెడతావో మరి. త్రోవ అంటే అక్కడ లేదు మరి. ప్రసంగి గ్రంథము త్రోవ అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. బాల్యంలో నువ్వు నేర్పించాల్సిన త్రోవ, నువ్వు నడిపించాల్సినటువంటి త్రోవ, నువ్వు నిలబెట్టాల్సినటువంటి మార్గము, ఏ మార్గమో చెప్తున్నాడు చూడండి. అంటే ఏదో మార్గాన్ని మర్చిపోయినట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. చూడాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఏంటో త్రోవ చెప్తున్నాడు చూడండి. మనుషుల పరిస్థితులు చెప్తున్నాడు. 10:15 ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటున్నాం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఏమిటి? జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుతున్నారంట. ఎక్కడికి మర్చిపోయారంట? ఊరికి పోవు త్రోవ మర్చిపోతున్నారంట. ఏమండి, ఏ ఊరికి పోవు త్రోవ? మీ ఊరికి పోవు త్రోవ మీకు మర్చిపోయారా? నా ఊరికి పోయే త్రోవ నేను మర్చిపోయానా? ఏ త్రోవ, ఏ మార్గం? అర్థమవుతుంది మీకు పాయింట్? ఏ మార్గాన్ని మర్చిపోయారంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమము అందరూ త్రోవ మర్చిపోయారంట. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నాడు. ఏ త్రోవ మరి? త్రోవ అయితే మర్చిపోయినట్టు, మనం వెళ్ళే ఊరైతే అందరికీ బాగానే జ్ఞాపకం ఉంది. చక్కగా ఎక్కడ దిగాలి, ఎక్కడ వెళ్ళాలి ఏంటని చక్కగా అన్ని మ్యాప్లు పెట్టుకుని మరీ వెళుతున్నాం. అంటే ఈ ఊరు గురించి కాదనమాట, లోకంలో ఉన్న ఊర్ల గురించి కాదనమాట. ఏ ఊరు గురించి మాట్లాడుతున్నాడు?
అది కూడా మనకు తెలియాలి. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, క్రీస్తుని స్మరిస్తున్నటువంటి మనకి నిజంగా త్రోవే తెలియకపోతే, తల్లిదండ్రులుగా గర్భాన పుట్టినటువంటి బిడ్డలకి ఈ త్రోవ నువ్వు నేర్పించాలంటే, ఈ మార్గంలో నువ్వు నిలబెట్టాలంటే తల్లిదండ్రులకే త్రోవ తెలియకపోతే. కానీ అందరూ ఏమైపోయారంట, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే. ఊరికి పోయి త్రోవ మర్చిపోయిన ఏమంటారు ఎక్కడన్నా? బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఏమంటే ఊరికి పోయి త్రోవ మర్చిపోయి మైండ్ పోయినట్టు కూర్చుంటున్నారు అనుకో, ఏమంటారు వాళ్ళని? ఎక్కడికి వెళ్తున్నారంటే మర్చిపోయినండి, ఊరేదో నాకు తెలియదంటే వాళ్ళు తప్పిపోయినాను అనరు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? వీళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉండాలరా నాయన ఇలాంటి వాళ్ళు అంటారు. ఏ ఊరు గురించి మాట్లాడుతున్నాడు? బుద్ధిహీనం అయిపోయింది. ఏ ఊరు గురించి మాట్లాడుతున్నాడో మళ్ళీ మనం బైబిల్లోనే చూడాలి. అందరూ త్రోవ మర్చిపోయారు, తల్లిదండ్రులు త్రోవ మర్చిపోయారు. గర్భాన్ని పుట్టినటువంటి బాల్యపు దశలో బాల్యుడికి నేర్పవలసినటువంటి త్రోవను నువ్వు నేర్పించాలంటే తల్లిదండ్రులకే త్రోవ మర్చిపోతే, తల్లిదండ్రులే త్రోవ మర్చిపోతే బాల్యపులో బిడ్డలకి ఏం చెప్తారు? ఒకసారి యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. నిజంగా ప్రభుల వారు చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనసు పెట్టి చూడండి. నువ్వు నమ్మిన యేసు, నువ్వు వెంబడిస్తున్నటువంటి యేసు, ఆయన రక్తాన్ని ద్వారా మనకి క్షమాపణ దొరికినటువంటి యేసు, పాపాన్ని కడుక్కున్నటువంటి మనము నిజంగా ఆ మాటను పరిశీలించగలిగితే 13:3 చదువుతున్నాను. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, నెక్స్ట్ తాను దేవుని యొద్ద నుండి, పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు. యేసు ప్రభు సమాజానికి గుర్తు చేస్తున్నాడు. నేను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చానో తెలుసా? నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చేటప్పుడే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు అప్పచెప్పి మరీ పంపించాడు. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అని చూడండి. యేసు ప్రభు త్రోవ మర్చిపోలేదు, యేసు ప్రభు మార్గం మర్చిపోలేదు. యేసు ప్రభు మార్గాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాడంట. ఆ విషయాన్ని మనకెందుకు చెప్తున్నాడు? యేసు ప్రభుకు త్రోవ తెలిసినప్పుడు మనకెందుకు అంటే, యేసుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కళ్ళు యేసు వెళ్ళిన త్రోవలో, యేసు మరువని త్రోవలో గుర్తుండిపోయి ఉండాలి. తల్లిదండ్రులకే త్రోవ మర్చిపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళాలన్న సంగతి ఎరిగి బ్రతుకుతున్నాడంట ఈ 33.5 yearsలో. ఎవ్రీ డే ఎరిగి నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోవాలి, అన్న విషయము ప్రభుల వారు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులుగా మనం ఏం నేర్చుకోవాలి? నువ్వు నేర్చుకోవాలి. ఇదిగో నాన్న, ఈ ఊరు శాశ్వతం కాదు, నా గర్భాన కొద్ది రోజులు నిన్ను పెంచమని నాకు ఇచ్చాడు అని బాల్యపు దశలోనే నువ్వు పిచ్చి కథలు కాకుండా, పిచ్చి ఏదో మెమరీస్ కాకోకుండా నువ్వు తెలియచేయాల్సింది దేవుడి గురించి. నీ లోకం పైనున్న లోకం, నీ తండ్రి పైనున్నాడు. నువ్వు ఆత్మగా ఇదిగో కొద్ది రోజులు నువ్వు నాలోకి వచ్చావు, శరీరాన్ని ధరించుకొని నువ్వు బయటకు వచ్చావు నాయన, మళ్ళీ తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళవలసి ఉన్నదని నా ప్రభు చెప్పాడు నీకు చెప్పమని అన్న విషయాన్ని నువ్వు తల్లిదండ్రులుగా నీకే ఆ త్రోవ తెలియకపోతే, ప్రసంగి గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను గారు ఎంత టూకీగా షార్ట్లో చెప్పేశాడు చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగిన వారే బుద్ధిహీనంగా తిరుగుతున్నారంట. ఏ ఊరు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సొలొమోను గారు? పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని, ఆ పరలోకం ఉన్నటువంటి తండ్రి ఈ భూలోకాన్ని సృజించాడని, ఈ యొక్క సమస్త సృష్టి మానవాళిని దేవుడు కలిగించాడన్న సంగతి బాల్యములోనే తల్లిదండ్రులుగా నువ్వు చెప్పాలి, నేర్పించాలన్నాడు. చెప్పటమా నేర్పించడమా? నేర్పించాలి. అప్పుడు వాడు త్రోవలో ఉంటాడు, అప్పుడు వాడు మార్గములో ఉంటాడు. అంతేగాని మనమంతా నిజంగా ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకున్నాం, తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి వారమని తల్లిదండ్రులకి త్రోవ మర్చిపోతే ఎప్పటి వరకు నేర్పించాలి? వాళ్ళకి 12వ సంవత్సరం వచ్చేంత వరకు నేర్పించాలి. 12వ సంవత్సరం 12 years వరకు నువ్వు నేర్పించకపోతే నువ్వు ఎంత నష్టపోతావో కూడా చెప్తున్నాడు. దాని ఎఫెక్ట్ యవ్వనం మీద పడుతుంది, దాని ఎఫెక్ట్ వృద్ధాప్యం మీద పడుతుంది. నిజమండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి మనము పరలోకానికి వెళ్ళిపోవాలన్న సంగతి నువ్వు ఎవ్రీ డే నేర్పిస్తూ ఉండాలంటే ముందు నువ్వు ఎరిగి ఉండాలి ఈ విషయాన్ని. సామెతల గ్రంథము 23వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం మనం. ఎందుకంటే తల్లిదండ్రులకు జాగ్రత్త చెప్తున్నాడు. మిస్టేక్ ఎవరిదో మనకు తెలియాలి, ప్రాబ్లం ఎవరిదో మనకు తెలియాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము
23:13 చదువుకుందాం. 23వ అధ్యాయము 13వ వచనం. 23:13 చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 23:13. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము అని ఉంది చూడండి, ఉందండి. నీ బాలురను శిక్షించుట మానొద్దు. బాల్యం చాలా ఇంపార్టెంట్. కాకపోతే బాల్యం మీద ఎంత ఫోకస్ ఎందుకు పెడతాడు? బాల్యం కానీ నువ్వు చాలా కేర్ తీసుకోకపోతే పెంచే విషయంలో, ఏ విషయంలో, బట్టలు కొనిచ్చే విషయంలో కానీ, ఫుడ్ పెట్టే విషయం గురించి కాదు మాట్లాడుతుంది, అది ఆటోమేటిక్గా పెట్టేస్తారు. అర్థమవుతలేదు మీకు పాయింట్. కానీ మీరు నేర్పించాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటవి? పరలోకములో నుంచి వచ్చాము, తిరిగి వెళ్ళిపోవాలి, ఈ గ్యాప్లో నన్ను కొద్ది రోజులు నిన్ను పెంచడానికి ఇచ్చాడన్న సంగతి తల్లిదండ్రులకి ఎరిగి ఉండాలి. ఎప్పుడు నిజంగా అన్నీ ఎరుగున్నావు కానీ ఈ ఒక్కటి మాత్రం మర్చిపోయి తిరుగుతున్నాం. చాలామంది సమాజంలో అన్ని త్రోవలు నేర్పించావు. ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడో 30 years తర్వాత వచ్చే జాబు, ఏ జాబు ఏ రూట్లో వెళ్తే ఎలా వచ్చుద్దో అని అన్ని రకాలుగా నేర్పించి, అన్ని రకాల కోర్సు నువ్వు అటెండ్ చేసి, స్పెషల్ కోర్సుకు నువ్వు అటెండ్ చేసి, దానిలో నువ్వు తర్ఫీదు ఇచ్చి అన్ని నేర్పించారే తల్లిదండ్రులు. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయారు. ఏ విషయం? యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన తిరిగి వెళ్ళిపోవాలన్న సంగతి ఎలా ఎరిగి బ్రతికాడో. ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరికీ నేనే మార్గం అన్నాడు కదా. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. నేనే మార్గం అని చెప్పినటువంటి నేనే ఎరుగుండకపోతే మరి నా తర్వాత నా ఫాలోవర్స్ కూడా ఏం ఎరుగుండాలి? నాలాంటి ఆలోచన ఎరుగుండాలి. బాగా మీరు గమనించాలి. 12వ ఏట వచ్చేటప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకులకు, అధికారులకు, శాస్త్రులకు క్వశ్చన్లు వేస్తుంటే ఆ క్వశ్చన్లకే మైండ్ బ్లాక్ అయిపోయిందట వాళ్ళకి. అదే 12 yearsకి మన బిడ్డలు ఎలా ఉన్నారు? అర్థమవుతలేదు మీకు పాయింట్. నేను ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్ళేటప్పుడు నా లైఫ్ని మీరు చూడండి, నా ఏజ్ని మీరు పరీక్షించండి. గమనించారా? తల్లిదండ్రులుగా మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఒక్కసారి గమనించండి ప్రియమైన దేవుని వారలారా. మనం నేర్పించాల్సింది నేర్పించుకోకుండా నువ్వు ఏది నేర్పించినా కూడా నువ్వు రిస్క్లో పడతావు ఫ్యూచర్లో. అదే చెప్తున్నాడు చూడండి 23:13 చూడండి. 23:13 వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బిడ్డల్ని శిక్షించడం ఎప్పుడు మానొద్దంట. కొడితే బిడ్డలు చచ్చిపోతారని చెప్పేసి స్కూళ్ళల్లో రూల్స్ కూడా వచ్చేసినాయి. కొట్టడం, పిల్లల్ని ఎవరు కొట్టకూడదు. తల్లిదండ్రులు కూడా బిడ్డలను కొట్టే పరిస్థితులు ఎవరు లేరు ఇప్పుడు. ఏం చేసుకుంటారో ఏంటో అని చెప్పి కొట్టడం కూడా మానేశారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కొట్టకపోతే వాడు చేస్తాడు, కొడితే వాడు చావడు. అవందు చూడండి, అక్కడ మాట ఉంది చూడండి. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో కొడితే రే చస్తారు, రే పిల్లల్ని కొట్టకండి అట్లా, అయ్యో బిడ్డలను కొట్టకండి అయ్యో అంతంత ఎద్దు చేతులు వేసుకుని పొడుస్తున్నావే, నిజంగా బిడ్డ తట్టుకుంటాడు అంటారు కదండి. మన బలమంతా బిడ్డల మీద చూపించేది, పసిబిడ్డల మీద పొడుస్తూ ఉంటారు కదా. ఏమైపోతాడు? కొడితే చావడు, కొడితే చచ్చిపోతారని సమాజం అంటుంది. దేవుడు అంటున్నాడు కొడితే చావరు. కాకపోతే దాని టెక్నిక్ ఇచ్చాడు, బెత్తంతో కొట్టాలి. ఎట్టంటే అట్టు కొట్టకూడదు. మనం బెత్తం ఆడుకోకుండా అన్నింటిలోనూ కొడతాం కదా. బెత్తంతో వాడాలి. బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండునట్టున్నాడు. చూడండి, చావకుండు అంటే చావకుండును. బెత్తముతో వానిని కొట్టిన ఎడల 14వ వచనం. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అంటే నీకు ఇచ్చింది బాల్యం అనే పిల్లోడిని నువ్వు చూస్తున్నావేమో, ఆ బాల్యపు దశలో నీకు ఇచ్చింది ఒక ఆత్మ. ఆ ఆత్మ నరకానికి వెళ్ళకోకుండా ఉండాలంటే ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు మీరు చెప్పండి? తల్లిదండ్రుల చేతిలో ఉంది. తల్లిదండ్రులు ఎప్పటి నుంచి నేర్పించాలి? బాల్యము నుంచే నేర్పించాలి. ఏమి నేర్పించాలి? మర్చిపోయిన త్రోవను నేర్పించాలి, మర్చిపోయిన మార్గంలో పెట్టాలి, దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉండాలి. 12 years వరకు కానీ ఈ కేర్ మీరు తీసుకోగలిగితే దాని బెనిఫిట్స్ వస్తారు. మీరు ఇప్పుడు 12 years వరకు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు 12 years వరకు మీ బిడ్డలను వదిలేసి 12 తర్వాత కేర్ తీసుకున్నారనుకో, నో యూజ్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. యవనంలో పట్టుకుందా, యవనంలో నువ్వేం పట్టుకుంటా?
మొక్క యొంగనది మాను యొంగుదని సామెత కూడా మీకు తెలుసు కదా. అర్థమైంది లేదు మీకు పాయింట్? మొక్కలో అయితే ఏ బెండ్ అయినా కూడా దాన్ని చక్కగా ఏదైనా తీగ కట్టితే చక్కగా బెండ్ అయి స్ట్రైట్ వెళ్ళిపోద్ది. మాను అయిన తర్వాత నువ్వు కట్టు, పెద్ద ఇంత మాను అయిన దాని తర్వాత బెండ్ తీసి నువ్వు కట్టు, అవుతుందా? అవుదు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, బెత్తముతో వానిని కొట్టినేడ పాతాళమునకు పోకుండా. తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలని ఏమండి శిక్షించే విషయంలో, నేర్పించే విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఎక్కడికి చెప్తున్నాడు? పాతాళానికి గుర్తు చేస్తున్నాడు. పాతాళానికి ఆత్మ వెళ్ళిపోతుందంట, పాతాళానికి ఆత్మ వెళ్ళిపోతుందని ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. ఎంత జాగ్రత్తగా, ఇవన్నీ నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పిల్లవాడిలో ఇప్పుడు ఎవరుంది? దేవుని ఆత్మ ఉందన్నమాట. మీ బిడ్డలను చూడంగానే దేవుని ఆత్మ గుర్తు రావాలి మీకు. ఎందుకంటే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది అన్నాడు. పైన బాలుడు అన్నాడు, మీ బిడ్డలు దేవుని ఆత్మలు. దేవుని ఆత్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ట్రైనింగ్ ఇస్తారా? దేవుని గురించే ట్రైనింగ్ ఇవ్వాలి, దేవుని గురించే మాటలు చెప్పాలి. కానీ అలాంటి బిడ్డలు నిజంగా అలాంటి బిడ్డలు ఆ ఆత్మను నువ్వు శిక్షించాలి భూమి మీద. శిక్షిస్తే పాతాళాన్ని నువ్వు తప్పించవచ్చు. ఏముందిలే నా బిడ్డలు అని చెప్పి నువ్వు మురిపింగా చూసుకున్నావా, నీకు బాల్యములోనే హృదయం చెడిపోయిందన్న సంగతి పక్కనున్న తల్లి ఐడెంటిఫై చేయలేకపోతుంది. మీరు పాయింట్ క్యాచ్ చేయట్లా. పక్కనున్న తల్లి, పెంచిన తల్లి, పాలిచ్చిన తల్లి ఐడెంటిఫై చేయలేకపోతుంది. దేవుడు ఐడెంటిఫై చేశాడు. బాల్యంలోనే వాడు హృదయం చెడిపోయిందన్న సంగతి. బాల్యంలోనే చెడిపోయిందంటండి. ఈరోజు నా కొడుకు నా కూతురు నా మాట వినటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బాల్యంలో వదిలేసావని అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, యవన బిడ్డలు వచ్చేసిన తర్వాత నా బిడ్డలు నా మాట వింటలేదని తల్లిదండ్రులు సంఘంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వింటలేదండి, రోజులు మారలేదు నాయన. దేవుడు అప్లై చేసినటువంటి ఆజ్ఞను నువ్వు మీరావు. దేవుడు ఒక ఆజ్ఞని చెప్పాడు, నువ్వు ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుంది, పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలి అంటే బాల్యం డైరెక్ట్గా పెద్దవాడు అన్నాడు. అంటే బాల్యంలో నువ్వేం చేసావు? వదిలేసావు. ఎలా వదిలేసావు? ఏదో ఒక ఫోన్ ఇచ్చి వదిలేసావు. వాడు భోజనం లేకుండా ఉంటాడు, పాల డబ్బా లేకుండానే ఉంటాడు, కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేడు. వాడు ఫోన్ ఇస్తావు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఏదో సీరియల్ అనో ఇంకోటనో అలా గడుపుతూ ఉంటావు. ఆ బాల్యపు దశలో నువ్వు పట్టుకోకపోతే, నీ గర్భాన్ని పుట్టినప్పుడు బిడ్డ వాడు నువ్వు సరైన రీతిలో పెంచకపోతే వెళ్ళేది డైరెక్ట్గా పాతాళానికే. ఒక్కసారి నువ్వు అంత రక్తం పంచుకుని పుట్టి నిజంగా అంత కష్టపడి పెంచుకుని పాతాళానికి పంపుకుంటారా? ఒకసారి చెప్పండి. అంటే దేవుని గురించి మరి 12 ఏట వచ్చేంత వరకు నిజంగా అండి ఆ పిల్లవాడిని మనం భక్తిలో పెంచాలి. మరి ఎలా పెంచాలి? నేర్పించమని అంటున్నాడు కదా. ఎలా నేర్పించాలి? ఒకసారి కొత్త నిబంధనలోనికి రండి. ఎలా నేర్పించాలో చెప్తున్నాడు చూడండి. ఎలా నేర్పించాలి? నీవు బాల్యంలో ఉన్నప్పుడే సరైన త్రోవలో పెంచలేదా అయితే నువ్వు బాధపడాల్సిందే తల్లిదండ్రులారా. ఇదే గుర్తండి. తల్లిదండ్రులుగా ఎవరైనా మీకు ఒక స్టేట్మెంట్ కానీ జారీ చేశారనుకోండి, అయితే వాళ్ళు బాల్యంలో బిడ్డలను వదిలేసని అర్థం చేసుకోవాలి. బాధపడి ప్రయోజనం లేదు. ఇక గుర్తు ఇదే. ఇంకా వాడు బాగుపడ్డు. మరి ఎలా పెంచాలి? ఎలా కొట్టాలి? ఎలా శిక్షించాలి? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 6:4 చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. ఈ పదాన్ని మీరు అన్ని తెలిసిన పదమే, కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోద్ది. 6:4 తండ్రులారా చెప్తున్నాడు. ఏమని? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణ. ఏ శిక్షణలో? నంబర్ 1 ప్రభు యొక్క ట్రైనింగ్లో నేర్పించాలి. ఎవరు నీకు రోల్ మోడల్గా పెట్టుకోవాలి? నువ్వు ప్రభువును పెట్టుకో. 12 years వచ్చేంత వరకు ఎలా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. ప్రభువులా నీకిచ్చిన గర్భాన్ని పుట్టినటువంటి ఈ బాలును నువ్వు పెంచాలి. ప్రభు యొక్క శిక్షణ. సామెతల గ్రంథంలో నీ బాలుని శిక్షించమానవద్దు, వాళ్ళని నేర్పించము, శిక్షణలో పెంచమన్నాడు కదా. ఏ శిక్షణ? ప్రభు యొక్క శిక్షణలోను. నెక్స్ట్ ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. బోధ అంటే ఏంటో తెలుసా అండి మీకు? బోధ అంటే ఖడ్గం. వాక్యం అంటే ఖడ్గం కదండి. వాక్యం అంటే ఖడ్గం. అంటే వాక్యం అనే ఖడ్గంలో పెంచాలి. ప్రభు శిక్షణలో నువ్వు పెంచాలి. 12 ఏట వరకు నువ్వు పెంచగలిగితే నీ బిడ్డల పాతాళానికి వెళ్లకుండా నువ్వు తప్పించవచ్చు. ఏ శిక్షణలో పెంచాలి?
విషయం ఏంటంటే లోకంలో అన్ని శిక్షణా తరగతులు ఉన్నాయి, కానీ దేవుని గురించినటువంటి, ప్రభువుని గురించినటువంటి శిక్షణా తరగతులు లేవు. అర్థమవుతలేదు. ఈ దేవుని గురించినటువంటి శిక్షణ ఎక్కడుందండి ఈరోజు? లోకంలో ఎన్నో శిక్షణలు ఉన్నాయి, కానీ క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తల్లిదండ్రులకి ఏంటంటే, తండ్రులారా మీ బిడ్డలను కోపము రేక ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచాలి. పెంచకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుడు తప్పేం లేదండి, దేవుడు చక్కగా చెప్పేశాడు, అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు బాల్యంలోనే చెడిపోయాడు, తల్లిదండ్రుల జాగ్రత్త, వాళ్ళు పాడైపోతున్నారు, ఇదిగో నా కుమారుని శిక్షణలో పెంచండి, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎలా పెంచాలి? బెత్తం వాడైనా వాడిని చదివించాలి. బైబిల్ బెత్తం వాడు ఎవరు చదివిస్తున్నారు? నిజంగా స్కూల్లో హోంవర్క్ చేయకపోతే కొట్టేవాళ్ళు ఉన్నారు, కానీ బెత్తంతో తల్లిదండ్రులు. నిజంగా ఈరోజు ఒక అధ్యాయం చదవలేదని బిడ్డలను ఎవరైనా మందలిస్తున్నారండి? బాగా ఆలోచించాలి ఈ పాయింట్ మీరు. ప్రభు యొక్క శిక్షణ ట్రైనింగ్, బోధలో ట్రైనింగ్ ఇవ్వాలంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారులారా బాగా గమనించాలి. పిల్లలకు నిజంగా నువ్వు ఏది ఇచ్చి పెంచినా కూడా ఉపయోగం లేదండి. నువ్వు నా తల్లిదండ్రులు దేవుల్లో పెంచారు, నాకు ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పేసి ఆ బిడ్డలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏది ఇచ్చి పెంచినా కూడా, నువ్వు ఒకవేళ ధనం ఇచ్చి పెంచావు అనుకో, ఆ ధనమే రేపు నీ కొంప ముంచుద్ది, నీ మీదకి వచ్చుద్ది, నిన్ను చంపుద్ది. అది నిన్ను చంపే స్టేజ్కి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు లోకానుసారమైనటువంటి రీతిలో పెంచితేనంట ఆ తల్లికి అవమానమే కలుగునని ఉంది. అవమానం తెస్తాడు ఏదో ఒక రోజు, ఏదో కూడా పిచ్చి పని టొండ్ర పని చేస్తారు, అది అవమానమే కలిగించింది. అదే ప్రభు శిక్షలోను, బోధలోను, భక్తిలోను నువ్వు పెంచగలిగితే, తండ్రులారా, తల్లులారా, మీ బిడ్డలను పాతాళానికి పోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మార్గాన్ని మర్చిపోయారు, త్రోవని మర్చిపోయారు. అంటే ఇప్పుడు మెయిన్ వాక్యం ఎవరికి తెలియాలి? బిడ్డలు కరెక్ట్గా ఉండాలంటే తల్లిదండ్రులకు తెలియాలి. తల్లిదండ్రులు ఏమన్నా చక్కగా తిన్నగా దేవుని సన్నిధిలో ఏమన్నా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? తల్లిదండ్రులే శిక్షణలో లేకపోతే, తల్లిదండ్రులే బోధ ఏంటో అర్థం కాకపోతే, గర్భాన్ని పుట్టిన పసిబిడ్డలకి ఏం చెప్తారు మీరు చెప్పండి? చందమామని కలిగించినటువంటి దేవుడి గురించి చెప్పాలి, కానీ చందమామ రావే జాబిలి, చందమామ ఎలా వచ్చుదండి? పిచ్చి కథలు నేర్పిస్తున్నారు. మీకు పాయింట్ క్యాచ్ చేయాలి. చందమామ వెనుకున్న దేవుడి గురించి చెప్పు, సూర్యుడు వెనుకున్న దేవుడి గురించి చెప్పు, గాలి వెనుకున్న దేవుడి గురించి చెప్పు. అంతేగాని టైంపాస్ చెప్పటం వల్ల అది చందమామ ఎప్పటికీ రాదు. తల్లి అబద్ధం చెప్పిందని వాడు అబద్ధాలు నేర్పిస్తున్నావు చిన్ననాటి నుంచే. ఆలోచించాలి మీరు. ఈ చిన్న వేరే పెద్దవి అయిపోతాయి, ఈ చిన్న వేరే పెద్దవి అవుతాయి. అందుకే అంటున్నాడు 22:6 సామెతల గ్రంథము. త్వరగా 22:6 చూడండి. సామెతలు చాలా జాగ్రత్త తీసుకోకపోతే బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది? పాతాళానికి వెళ్ళిపోతారు. 12 సంవత్సరాల వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. 22:6 సామెతల గ్రంథము 22:6 చూడండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. త్రోవ అంటే అర్థమైపోయింది, నేర్పించేది ఏదో అర్థమైంది, ఎలా నేర్పించాలో తెలిసిపోయింది, ఏ శిక్షణలో నేర్పించాలో తెలిసిపోయింది. అలా నేర్పించటం వల్ల వాడు పెద్దవాడైనప్పుడు, అంటే దానిలో నుండి, అంటే ప్రభువులో నుండి, ప్రభు శిక్షణలోంచి, ప్రభు బోధలో నుంచి తొలగిపోడు. ఎప్పటి వరకు? వృద్ధుడైనంత వరకు ఆ దేవుడు ఆలోచనలు, ఆ దేవుడు తలంపులతో ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఆ దేవుల్లోనే తన్మయం చెందుతూ ఉంటాడు. ఇదే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాల్సినటువంటి విధానం. అంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేర్పించకపోతే నీ బిడ్డలు రేపు నా మాట వినటం లేదంటే అర్థం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు బిడ్డలను గాలికి వదిలేశారు. రేపు నువ్వు భరించాల్సిందే. యవ్వనం కరెక్ట్గా ఉండదు, వృద్ధాప్యం అంతకన్నా కరెక్ట్గా ఉండదు. వృద్ధులు చేసే పనులు ఎలా ఉన్నాయండి? ఈరోజు ఛానల్ ఓపెన్ చేసిన వృద్ధులు పనులు చేస్తున్నారా? ఆలోచించాలి. ఎందుకు అలా తయారయ్యారు? వాళ్ళకి ప్రభు శిక్షణ తెలియకపోవటం వల్ల. మనం బయట వాళ్ళ గురించే మాట్లాడతా, క్రైస్తవులు కూడా ఇలాగ తయారయ్యారు. చూసారా? యవ్వనం బాగుండాలి అన్నా, వృద్ధాప్యం బాగుండాలన్నా మెయిన్ ఏ దశ బాగుండాలి? బాల్యంలో ఎవరైనా కేర్ తీసుకున్నారు? యవ్వనంలో మాత్రం కేర్ తీసుకుంటారు. వాళ్ళు వెనక వెళ్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చేసిన ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఇంకా 12 years లోపు ఉన్నవాళ్ళు, ఇంకా చిన్నబిడ్డలుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులుగా ఒకవేళ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఇలాంటి మాటలు వింటున్నారంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవచ్చు. ఒకవేళ యవ్వనం వచ్చిన తర్వాత నువ్వేం చేసుకుంటే జాగ్రత్త, ఏడ్చుకోవటం తప్ప ఆ బిడ్డల గురించి. యవ్వనస్తులుగా ఉన్నారు ఈరోజు. అసలు తల్లి అన్న ఆలోచన లేదు,
అక్క అన్న ఆలోచన లేదు, చెల్లి అన్న ఆలోచన లేదు, అన్న అన్న ఆలోచన లేదు. కనుక నష్టపోయేది తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లల విషయమై జాగ్రత్త. ఎప్పటి నుంచి తీసుకోవాలి? బాల్యం నుంచి తీసుకుంటే చాలు. 12 years తీసుకుంటే చాలు. ఎవనో నువ్వు వదిలేసి ఎక్కడ తిరిగి వచ్చి వాడు కంట్రోల్గానే ఉంటాడు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. వృద్ధాప్యం అయితే వాడు ఎక్కడున్నా కూడా దేవుడి మాటలు 4 చెప్పుకుంటూనే కూర్చుంటాడు. పెద్దవాడైనా కూడా. పెద్దవాళ్ళైనప్పుడు 10 మంది నీ చుట్టూ కూర్చునే స్టేజ్కి తీసుకురావాలి అంటే అమ్మో వీళ్ళ తల్లిదండ్రులు దేవునిలో బాల్యంలో నుంచి పెంచారనమాట. నీకు అర్థం కావాలి. బైబిల్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. చివరిగా కొన్ని విషయాలు మీకు తెలియాలి. బాల్యములో నువ్వు 12 years వరకు జాగ్రత్త తీసుకుంటే నీ బిడ్డలు ఎక్కడో పర్ఫెక్ట్గా ఉంటారో తెలుసా? సంఘంలో కూడా నంబర్ 1గా ఉంటారంట. అర్థమవుతలేదు. బాల్యంలో నువ్వు కేర్ తీసుకోకపోతే నీకు ఉపయోగపడరు. బాల్యంలో కేర్ తీసుకుంటే రెండు విషయాలు మనకి బెనిఫిట్ ఉంది. 22:6 మళ్ళీ చూడండి. 2 విషయాలు మనకి బెనిఫిట్ ఉంది. 22:6 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 22:6 మళ్ళీ. బాలుడు నడవలసి త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు అంటే పెద్దవాడికి బాల్యానికి మధ్యలో ఏది ఉంది? యవ్వనం ఉంది. అంటే యవ్వనం కరెక్ట్గా ఉంటుంది అనమాట. బెనిఫిటే కదా? అంటే నంబర్ 1 యవ్వనం బాగుంటుందని చెప్పేశాడు అక్కడే. నంబర్ 2 వృద్ధాప్యం కూడా. 2 బెనిఫిట్లు ఎంత బాగుంటుంది చూడండి. బాల్యంలో నువ్వు కేర్ తీసుకోకపోతే యవ్వనం ఫెయిల్ అవుతుంది, వృద్ధాప్యం కూడా ఫెయిల్ అవుతుంది. బాల్యంలో కేర్ తీసుకుంటే యవ్వనం బాగుంటుంది, వృద్ధాప్యం కూడా బాగుంటుంది. ఈ 2 విషయాలే కాదు నిజంగా బాల్యంలో దేవుని కోసం పెంచగలిగితే సంఘంలో కూడా గొప్పగా ఉంటాడంట. బైబిల్లో ఒక మంచి మాట చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు. ఏమంటే తిమోతి గారు తెలుసు కదా మీకు? పౌలు గారు 2 ఉత్తరాలు రాస్తాడు తిమోతి గారికి. 2వ ఉత్తరాలకు ఒకసారి వెళదాం. నిజంగా బాల్యములో దేవుని కోసం పెంచినటువంటి ఒక తల్లి కనిపిస్తుందండి. నిజంగా హ్యాపీగా ఉందండి బాబు. ఈరోజు ఆవిడ గురించి ఇంత గొప్పగా చదువుకుంటున్నామంటే ఎలా పెంచిందండి నిజంగా తిమోతి గారిని. ఒకసారి చూడండి. తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. మనకి ఇప్పటి వరకు ఒక విషయాన్ని మనం ఛేదించాం. ఏంటి ఆ విషయం అంటే బాల్యంలో కేర్ తీసుకుంటే యవ్వనం బాగుంటుంది, వృద్ధాప్యం బాగుంటుంది. బాల్యంలో కేర్ తీసుకోకపోతే తర్వాత నువ్వు బాధపడినా కూడా ప్రయోజనం ఏమి లేదు. అందుకే చాలామంది తల్లిదండ్రులు అంటారు, వాడు మాకు పుట్టలేదు అనుకున్నామండి, వాడు ఉంటాడు కానీ ఇంట్లో వాడికి మాకు సంబంధం లేదండి. ఏదో వండి పెడతా ఉంటారు, వాళ్ళ అమ్మ ఏదో వండి పెట్టుద్దండి, తింటాడు, వెళ్ళిపోతాడండి. వాడు మా కొడుకే కాదండి, మేము వదిలేసి వాడి గురించి చెప్పకండి. అప్పుడు బయట ఏమంటారు? వాళ్ళ నాన్నే వదిలేశాడురా, వాళ్ళ అమ్మే పట్టించుకోవట్లేదురా, వాళ్ళ తల్లిదండ్రులే వదిలేశారురా. ఇంక వాడు పరిస్థితి ఎలా అయిపోయింది? ఎందుకు ఎలా అయిపోయింది? క్రైస్తవుల కుటుంబాలే. ఎందుకు ఎలా అయిపోయింది? బాల్యములో చేసిన మిస్టేక్ ఈరోజు మనకు అనుభవంగా గుర్తుండాలి. తల్లిదండ్రులుగా వాళ్ళు బిడ్డల విషయం బాల్యంలో మిస్టేక్ చేశారో ఇక మనం చేయకూడదు. నూతనంగా వివాహం అవుతున్న వాళ్ళు, నూతనంగా గర్భాన్ని ధరిస్తున్నటువంటి వాళ్ళు, నీకు బిడ్డలు పుట్టినటువంటి వాళ్ళు 12 years రూపం నిజంగా అదృష్టవంతులండి బాబు. ఈ మాటలు వింటుంటే తల్లిదండ్రులారా బిడ్డల విషయమే జాగ్రత్త అని చెప్పాడు. నిజంగా వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. అది ఆకులు పట్టుకుని కాళ్ళకు ముందే చేతులకు చక్కగా చుట్టుకుని పట్టుకుంటే ఒక అర్థం అంట. క్రైస్తవులు ఎంత పరిస్థితిలో దిగజారిపోయింది తెలుసా? పాతాళానికి తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకున్నారు ఇప్పుడు బిడ్డల్ని. నిజంగా ఈ విషయం ఎవరికి అర్థమవుతుంది? 2 విషయాలు మనం మిస్టేక్ చేసాం. మొదటి పార్ట్లో 2 విషయాలు మిస్టేక్ చేసాం. మొదటిది యవ్వనం వచ్చిన తర్వాత జాగ్రత్త పడదామని చెప్పేసి లోకం అనుకుంది. కానీ దేవుడు అన్నాడు, యవ్వనం కాదు, బాల్యంలోనే వాడు చెడిపోయాడు, మీకు ఆ విషయం అర్థం కాలేదు. లోతు గారి ఇంటి చుట్టూ తిరిగింది ఎవరండి? ఆ తిరిగినటువంటి వాళ్ళు బాలురు లేరా? ఆలోచించండి. రెండో విషయం నాయన, మీరు బిడ్డల్ని జాగ్రత్తగా 12 years వరకు పెంచండి అని దేవుడు చెప్తే పెంచడం మానేశారు. దాని మిస్టేక్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో జాయిన్ అవడానికి కారణం ఏంటో తెలుసా? తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట వీధుల్లో పట్టుకుని పెద్ద గొప్పగా బ్రతికినటువంటి వాళ్ళు కూడా ఫుట్పాత్ మీద ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు సరైన రీతిలో పెంచకపోవటం. అన్నీ పెంచారు,
ఇవ్వాల్సిన కన్నా అన్నీ ఎక్కువే ఇచ్చారు. ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారంటారు, ఒకళ్ళు ఫారిన్లో ఉన్నారంటున్నారు, ఒకళ్ళు స్టేట్లో ఉన్నారు నా బిడ్డలు అంటున్నారండి. మీడియా వాళ్ళందరూ వెళ్ళి అడుగుతున్నారు, ఫుట్పాత్ ఉన్నటువంటి వాళ్ళని, గొప్పగా పెరిగినటువంటి వాళ్ళే. వాళ్ళు అలా తయారవటానికి కారణం ఏంటి తెలుసా? అన్నీ ఇచ్చారు కానీ ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలేదు. తిరిగి నీ మెడకే చుట్టుకుంటున్నది. ఈ చిన్న లాజిక్ మనం మర్చిపోయేటట్టు చేసింది ఎవరు? అపవాది ట్రిక్స్ ఎవరికి అర్థం కాదు. సాతాను తంత్రములు ఎరుగుని వారము కామని ఆ రోజు అపోస్తులు చెప్పారు. మరి మనం ఎరుగుంటే ఏది? ఒక తల్లి పెంచిందండి. ఆ తల్లి గురించి ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా పౌలు గారు? తిమోతి గారి గురించి వండర్ఫుల్ వర్డ్ చెప్పాడు. ఆ మాటలు చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోద్ది. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదవండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14వ వచనము జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. లోక జ్ఞానం ఏది నిన్ను రక్షించలేదు, కానీ దేవుని జ్ఞానం రక్షణార్థమైన జ్ఞానం అన్నాడు. చూసారా? దేవుని జ్ఞానం నిన్ను రక్షించుద్ది. రక్షించే జ్ఞానాన్ని పక్కన పెట్టి నువ్వు లోక జ్ఞానం ఎంత తరిఫీదు పొందినా కూడా అది చివరికి నిన్ను రక్షించలేదు. కానీ రక్షణార్థమైన జ్ఞానం వైపు ఒక తల్లి నడిపించిందంట ఒక వ్యక్తిని చెప్తున్నాడు చూడండి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనం. నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు శక్తి గలదంట. ఎవరు వస్తున్నారండి ఈ మాటల దగ్గరికి? శక్తి గల మాటలని బైబిల్ చెప్తుంటే ఈ బైబిల్ నిద్రపోవటానికి పక్కన పెట్టి బైబిల్ చదివితే కానీ నీకు నిద్ర రాదమ్మా రైత్రి అంటే నిద్ర రావటానికి బైబిల్ చదువుతున్నారా? అది శక్తి గలది, నిన్ను రక్షించేది. ఏమంటే అర్థమవుతుందా మీకు పాయింట్? వాక్యం వినటానికి నాకు నిద్ర రావట్లేదు, కాసేపు మందిరంలోకి పోయి కూర్చొని వస్తాను అనండి, మీటింగులు జరుగుతున్నాయంట అని ఒక అరగంట మందిరంలో పోయి కూర్చొని ఆ మీటింగ్ సగంలో లేసి వచ్చి చక్కగా తన్ని పెట్టుకు పడుకుంటాడు. నిన్ను రక్షించేది, ఆత్మలను రక్షించేది శక్తి గల వాక్యం అన్న సంగతి తల్లిదండ్రులకే క్రైస్తవులకే అర్థం కాకపోతే ఒక తల్లికి అర్థమైంది. తిమోతి గారి తల్లికి అర్థమైపోయింది. రక్షణార్థమైనటువంటి శక్తి గల పరిశుద్ధ లేఖనాన్ని నా కుమారుడికి అభ్యసింప చేయాలి. చేసిందయ్యా నీ తల్లి అని తిమోతి గారికి లేఖ రాస్తున్నాడు. చూడండి అన్నమాట. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును, ఈ పదం అండర్లైన్ చేసుకోండి, బాల్యము నుండి. తిమోతి గారు ఎప్పటి నుంచి నేర్పించిందంట? ఈ మాటలు మనం ఎంతకాలం నుంచి చదువుతున్నామండి? బాల్యము నుండి నీ వెరుగుతువో. ఎవరు నేర్పారండి తిమోతి గారికి బాల్యం నుండి? పౌలు గారు ఏమో నేర్పారా? పౌలు గారు జర్నీలో కనిపించాడు. సువార్త దండయాత్ర జర్నీలో తిమోతి గారు టచ్ అయ్యాడు. ఎవరు నేర్పారయ్యా ఈ రక్షణ అయిన జ్ఞానానికి ఇంత కనెక్ట్ అయిపోయావు నువ్వు? ఇది పరిశుద్ధ లేఖనము శక్తి గలదని ఇంత హక్కును చేర్చుకున్నావు. ఈ మాటలను ఎవరు నేర్పారయ్యా బాల్యము నుండి అని తల్లిని ఎంత గొప్పగా పొగుడుతున్నాడు చూడండి. బైబిల్ ఏమో ఇలా ఉంది, బాల్యంలోనే మనం గాలికి వదిలేసాం. ఆలోచించాలి. ఏమని చెప్తున్నాండి? శక్తి గల పరిశుద్ధ లేఖనం మన బాల్యము నుండి నీ వెరుగుతువని గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో. ఆ పదాలు చూడాలి మీరు. పత్రికలు వండర్ఫుల్ అండి బాబు. పత్రికలు మనకి బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, కోల్పోయిన విధానాన్ని గుర్తు చేస్తాయి. నువ్వు ఎవరి వలన నేర్చుకుంటేవో. తిమోతి, అసలు ఎవరి వల్ల నేర్చుకున్నావయ్యా? నీ తల్లి ఎంతగా నేర్పించిందయ్యా. ఎంత కనెక్ట్ అయిపోయావు రక్షణార్థమైన జ్ఞానానికి. అన్నిటికీ కనెక్ట్ అవుతాడండి బాబు మనిషి. లోకంలో జరిగే రాజకీయానికి కనెక్ట్ అవుతాడు, సినిమా రంగానికి కనెక్ట్ అవుతాడు, ఇంకా అన్ని రంగాలకు కనెక్ట్ అవుతాడు. కానీ దేనికి కనెక్ట్ అవడు? శక్తిగల మాటలకు కనెక్ట్ అవడు. ఎందుకో అర్థం కావట్లేదండి. 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, కానీ ఇంతవరకు అర్థం కావట్లేదు అంటాడు. ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయావు? అర్థమవుతుంది మీకు పాయింట్? నిజంగా దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ పడిందో తెలుసా అండి? తిమోతి గారు సంఘంని నడిపించే స్టేజీకి వెళ్ళాడు అంటే యవ్వనంలో ఉన్నాడు ఇప్పుడు తిమోతి. యవ్వనంలో సంఘాన్ని నడిపించే స్టేజీకి వెళ్ళటానికి కారకురాలు ఎవరో ఇప్పుడు చెప్పండి? తిమోతి గారి తల్లి.
తిమోతి గారి తల్లి, ఆ తల్లి గురించి రాయిందే ఉండలేకపోయాడండి. రాయించిందే ఉండలేకపోయాడు చూడండి. రాయించిందే ఉండలేకపోయాడు చూడండి. ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉన్నావు. ఈరోజు నిలకడలేదండి బాబు క్రైస్తవులు. బాల్యంలో నేర్చుకున్నవాడు నిలకడగా ఉంటాడు, స్టాండర్డ్గా ఉంటాడు. వాడి తల్లి గురించి గొప్పగా చెప్తున్నాడు చూడండి. మొదటి తిమోతిలో రండి. మొదటి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రికలోనే మొదటి అధ్యాయం అండి, క్షమించండి, రెండో పత్రిక మొదటి అధ్యాయంలో 3-5 కలిసి ఉంటాయి. 3-5 కలిసి ఉంటాయి చూడండి. దాంట్లో 5 లైన్ల నుంచి చూడండి. నా ప్రార్థనలైంది ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లతో కలుసుకుని నాకు సంపూర్ణ వందనం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగుళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరుచార ప్రకారము నిర్మమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఇక్కడి నుంచి చూడండి మీరు. ఆ విశ్వాసము, తిమోతి, అసలు ఈ విశ్వాసం ఎలా వచ్చిందో తెలుసా నీకు? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ, ఏమిటి తిమోతి గారి తల్లిలో కాదంట ఉంది, అసలు ఫస్ట్ తిమోతి గారి అమ్మమ్మలో ఉందంట. ఏంటండి అమ్మమ్మలు దేవుని జ్ఞానం ఇంతగా నేర్పారా అండి? నిజంగా అమ్మమ్మల దశలో నిజంగా బిడ్డలకి, మనవాళ్ళకి ఏమి నేర్పించాలి? ఇప్పుడు ఈ కోణంలో వాక్యాన్ని నేర్పించాలి. ఏమి నేర్పిస్తున్నారండి ఈరోజు? ఏమి నేర్పిస్తున్నా మీరు గమనించండి. తిమోతి గారిని నువ్వు ఇలా ఉండటానికి కారకురాలు మీ అమ్మ కాదు, అమ్మమ్మ అయినటువంటి లోయ ఉందంటండి బాబు. చూసారండి, లోయలోను ఆ విశ్వాసము మొదట ఫస్ట్ నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాన్ఫిడెంట్గా ఒక ముద్ర వేసి మరీ చెప్తున్నాడు సంఘానికి. తిమోతి గారు ఈరోజు ఇలా యవ్వన కాలంలో కాపాడుకోవటానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళ మదర్ అనుకుంటున్నారు కదా, మదరే కాదు, వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా దేవుల్లో పెంచింది. అంటే బైబుల్ ప్రకారంగా పాత నిబంధన మనం నుంచి కొత్త నిబంధన వరకు పరిశీలించిన 3 తరాల పెంపకాన్ని చూస్తాడు. ఇప్పుడు లోయ అనేటటువంటి అమ్మమ్మ కూతురికి నేర్పించింది. కూతురు ఎవరికి నేర్పించింది? కొడుకు నేర్పించింది. అంటే 3 తరాలు పెంపకం ఉందా? రైట్. పాత నిబంధన మీరు పరిశీలించండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. 3 తరాలు అబ్రహాం పెంచాడా లేదా? ఇప్పుడు లోయి పెంచిందా లేదా? లోయి నేర్చుకుంది దేవుని జ్ఞానాన్ని, యునికేలోకి నేర్పించింది, ఆ తర్వాత కుమారుడికి నేర్పించింది. తిమోతి గారు నాన్నగారు అన్యుడే. యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో అన్యుని చేసుకోకూడదు బైబిల్ ప్రకారంగా, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా. అయినప్పటికీ కూడా మరి ఎందుకు చేసుకుందో మనకైతే తెలియదు. కానీ అన్యుని చేసుకున్నా కూడా దేవుళ్ళు పెంచిందా లేదా అండి? పెంచిందా లేదా? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినో, ఎన్నిటిని తట్టుకుందో భర్త పట్ల. ఈరోజు విశ్వాసులైనటువంటి భార్యాభర్తలే దేవుళ్ళు స్టాండర్డ్గా లేరు. అలాంటి అవిశ్వాసం చేసుకునే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ప్రార్థనకి వెళ్తే ఊరుకోడు, బైబిల్ చదివితే ఊరుకోడు, ప్రార్థన చేసుకుంటే ఊరుకోడు, అన్ని రివర్స్లో ఉంటాయి. అలాంటి టైంలో కూడా వాళ్ళ మదర్ ఇంత స్టాండర్డ్గా ప్రభు శిక్షలోను, బోధలోను, రక్షణార్థమైనటువంటి జ్ఞానములో, పరిశుద్ధ లేఖనాల్లో ఎంత శక్తి ఉందని కుమారుడికి నేర్పించిందంటే, అమ్మమ్మ, కూతురు, ఏమండి, మనమడు. నిజంగా అంటే దేవుని జ్ఞానము చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే ప్రభు శిక్షలో నువ్వు పెంచితే బాల్యం బాగుంటుంది, యవ్వనం బాగుంటుంది, వృద్ధాప్యం బాగుంటుంది. వీటన్నిటికి మించి సంఘములో నంబర్ 1గా ఉంటాడు. ఈరోజు సంఘానికి దూరంగా ఉంటున్నాడన్నా, తల్లిదండ్రుల మాట వింటలేదంటే అర్థం ఏంటో తెలుసా? బాల్యము మిస్టేక్ జరిగిందండి. బాగా గమనించాలి. తిమోతికి యవ్వన దశ వచ్చేసరికి సేవ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే కారణం ఎవరు? వాళ్ళ తల్లి. ఆలోచించాలి మీరు. నిజంగా మనం ఇలాంటి బర్త్డేని పురస్కరించుకొని చెప్తున్నాం అంటే తల్లిదండ్రులకి ఇలాంటి అన్నిటిని కూర్చోబెట్టి నేర్పించాలి. లేకపోతే నువ్వు అంత ప్రేమగా ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే కళ్ళంట నీళ్లు కారిపోతాయండి తల్లిదండ్రులకి. అలాంటిది పాతాళంలో ఏమండి, ఇప్పుడు వరకు 2000 సంవత్సరాలు గతించినా కూడా ఒక ధనవంతుడు వెళ్ళి ఇప్పటికీ చుక్క నీటి కోసం దివారార్తలు అడుగుతున్నాడు.
కాలిపోతున్నాడే, మరి నువ్వు అవన్నీ నువ్వు తప్పించాలి అంటే కొంచెం బెత్తమాడి ప్రభు శిక్షలో నేర్పిస్తే పోలా? మర్చిపోయిన త్రోవని గుర్తు చేస్తే బాగుంటుంది కదా. కనుక ప్రియమైన దేవుని వారలారా, నీ యవ్వనం దేవుని కోసం, దేవుని సేవలో నువ్వు ఏమంటే పని చేయటం లేదంటే కారణం ఏమిటి చెప్పండి? నీ యవ్వనం దేవుని కోసమే. దేవుని సేవలో నువ్వు పని చేయట్లేదంటే కారణం బాల్యంలో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ మనం చేయకోకుండా దేవునిలో నిలబడట్లేదంటే బాల్యం చెడిపోయింది అని అర్థం, నేర్పించట్లేదని అర్థం, తల్లిదండ్రులకే తెలియదని అర్థం. అలాంటి పరిస్థితి నేటి తల్లిదండ్రులకు రాకూడదని ఇన్ని మాటలు తెలియచేస్తున్నాడు. ఏమంటే లోకం ఏం చెప్పిందో తెలుసా? వయసు వచ్చేసింది కదా, వయసు వచ్చేసరికి వివాహం చేయాలని చెప్పింది, కానీ వయసు వచ్చేసరికి నా కుమారుడు నా కుమార్తె కాడిపోయాలన్న సంగతి లోకం చెప్పలేదు. అర్థమవుతాం లేదు పాయింట్. వయసు వచ్చింది, తల్లిదండ్రుల మీద కుంపటి పడిపోయింది నాయన అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉన్నారు. తొందరగా వదిలించుకుని వివాహాలు చేసి పంపించేద్దామని చూసారే, కానీ బాల్యములో నేను నేర్పించాలని వాడు యవ్వనంలో కాడి మోయాలన్న సంగతి మర్చిపోయారు. అందుకే సంఘంలో ఎవ్వరు ఒక యజమానుడు వాడుకునేటటువంటి అర్హతమైన పాత్రగా ఎవరు ఉపయోగపడతలేదు. ఈరోజు టైంపాస్ అయిపోయిందండి. ఈరోజు సంఘాలు ఫెస్టివల్స్కి రావటం, టైం ఉంటే రావటం, టైం ఉంటే చదవటం, టైం ఉంటే సదస్సులకు వెళ్ళటం, టైం ఉంటే ఆరాధనకు వెళ్ళటం అయిపోయింది. అంటే నీకంటూ సంఘంలో ఒక యజమానుడు వాడుకున్న అర్హతమైన పాత్రగా ఉండలేవా? ఉండలేకపోతున్నావు అంటే నువ్వు ఉపయోగపడే పాత్ర, యజమానుడు వాడుకునే పాత్రగా లేవు. నువ్వెక్కడో లోకానుసారమైన యజమానుడు వాడుకునే పాత్రగా ఉన్నావు ఎక్కడో. అందుకే విలాపవాక్యంలో మంచి మాట ఉంటుంది చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25 నుంచి 3వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా. 3వ అధ్యాయము విలాపవాక్యములు, ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాపవాక్యములు 3వ అధ్యాయము తీసారండి. 25 చదువుదాం. ముందు 25 చదువుదాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. కండిషన్ ఎంత బాగుందో చూడండి. యెహోవా నీ మీద దయ ఎప్పుడు చూపిస్తాడు? ఆయన ఆశ్రయిస్తే. బాగుంది కదండి, ఆయన ఆశ్రయిస్తే. రైట్. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఎప్పుడు ఆయన వెతుకుతూ ఉండాలి. ఆయన దయ ఆయన ఆశ్రయించిన వాళ్ళ మీద ఉంటుంది, ఆయన దయ ఆయన వెతికే వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏం చేస్తావని ఉంటుంది. ఏం చేస్తావని నీ మీద దయ చూపిస్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు ఈ మధ్య ఎక్కువగా నన్ను పలకరిస్తూ ఉంటున్నారండి, ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. ఏదైనా డబ్బులు అవసరమైనయేమో అందుకే వస్తున్నాడేమో అని అనుకుంటానే ఉన్నా అని మనిషి ఐడెంటిఫై చేసేస్తాడు అప్పటికప్పుడే. నిజమా? కరెక్టే కదండి. ఈ మధ్య ఎందుకో గాలి ఇటు తిరుగుతుంది, ఏదైనా అవసరం ఉందేమో. వీళ్ళ గురించి మేము చాలా విన్నాం. జనరల్గా అంటూ ఉంటారు, ఏదైనా అవసరం పడుతుందేమో అందుకే ఇప్పటి నుంచి మెల్లమెల్లగా దగ్గర అవుతున్నారు అంటారు కదా. మనిషి అవసరతను పసిగడితే గమనిస్తే దేవుడు అవసరం ఒకటి ఉంది. ఏంటంటే నీ మీద దయ ఎందుకు చూపిస్తున్నాడు, నీ మీద ఎందుకు కృప చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు చూడండి 27 ఎందుకు చూపిస్తున్నాడు చూడండి. 26 చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏది మంచిదంటే నీకు చాలా ఓపిక ఉండాలండి. క్రైస్తవుడికి ఎంత ఓపిక ఉండాలో తెలుసా? ఓపికని మిస్ అయితే నువ్వు దేని మిస్ అవుతావు తెలుసా? దేని లాస్ అవుతావు తెలుసా? రక్షణ లాస్ అయిపోతావు. ఉంది చూడండి అక్కడ 26 చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెడుతూనే ఉండాలి, ఓపికతో ఉండాలి. అది మంచిది. ఎందుకు ఈ రక్షణ, ఎందుకు ఈ దయ, ఎందుకు ఈ కృప అంటే నువ్వేదో ఎలగబెడతావని. ఏంటా ఎలగబెడతావంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 27 యవన కాలమందు కాడి మోయిట నా కాడి మోస్తావేమో అని ఆశపడుతున్నాడండి. అందుకే ఈ దయ, అందుకే ఈ కృప. యవన కాలంలో కాడి మొయ్యాలి అంటే ఎలా మోస్తాడు? బాల్యంలో నువ్వు సరైనటువంటి విత్తనాలు వేసుంటే యవన కాలంలో ఖచ్చితంగా మోస్తాడు. పెద్దవాడు అయినప్పుడు వాడు బైబుల్ రూట్ ఎలా ఉందో చూడండి. మీకు యవన కాలంలో చెడిపోయాడంటే కారణం ఏంటి? ఇప్పుడు మిడిల్ ఏజ్ యవన కాలం, బాల్యం స్టార్టింగ్, వృద్ధాప్యం ఎండింగ్.
యవన కాలంలో కాడి మొయ్యట్లేదంటే, యవన కాలంలో మందిరానికి రావట్లేదంటే, యవన కాలంలో నువ్వు బైబిల్ చదవట్లేదంటే, యవన కాలంలో నువ్వు మోకరించట్లేదంటే అన్ని అవయవాలు పనిచేస్తున్నా బాల్యంలో తల్లిదండ్రులు మిస్టేక్ చేశారనమాట. యవ్వనంలో మిస్టేక్ జరుగుతోంది, ఎఫెక్ట్ పెద్దవాడు అయినప్పుడు దారి తొలగిపోతున్నాడు, అటు నుంచి ఒకటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. బాల్యంలో కొద్ది కేర్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు? 12 years. చాలు, 12 years తర్వాత ఆటోమేటిక్ పెద్దవాడు అయిపోతాడు. వాడు పెద్దవాడు అయినప్పుడు తొలగిపోడు, ఇక ఎప్పుడు స్వార్థ కన్నా కాడి మోయటానికి చూస్తాడండి. నిజంగా ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్త తీసుకుంటే ఈ బిడ్డల పట్ల హ్యాపీగా ఉండొచ్చండి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారా, మేము హ్యాపీగా సెటిల్ అయిపోయామండి, మాకు ఈరోజు ఏ ప్రాబ్లం లేదండి, నచ్చినవి తింటున్నాం, నచ్చినవి కొనుక్కుంటున్నాం అని చెప్పి చాలామంది సమాజంలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనకి అర్థమవుతలేదు. ఈ మాటలు లోకానుసారమైనటువంటి మాటలు అయితే, క్రైస్తవులు ఏ మాటలు ఉండదు తెలుసా? నా బిడ్డల వల్ల నాకే ఇబ్బంది లేదండి, ఎందుకంటే బాల్యంలో నేను వాళ్ళకి ఫుల్గా ప్రభు శిక్షణ నేర్పించేశానండి. వాళ్ళు యవనంలో త్రొట్టిల్లరు. బైబిల్లో యవనంలో త్రొట్టిల్లరు అని ఉంటుంది, బాల్యంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు నేర్పిస్తే యవనంలో త్రొట్టిల్లరు. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. చెడుగా ఉన్నటువంటి వాడు, నేర్పించినటువంటి వాళ్ళు ఏమండి, వాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును అన్నది బైబిల్లో. నీతిమంతుడైతే తిరిగి లేస్తాడండి, బాల్యంలో ట్రైనింగ్ ఇచ్చుంటే, ప్రభు శిక్షణలో నేర్పించుంటే. చిన్న మిస్టేక్ పాతాళానికి తీసుకెళ్లే స్టేజ్కి వెళ్ళి పెంచండి. నీ కళ్ళ ముందే యవనం పాడైపోద్ది, నీ కళ్ళ ముందే వృద్ధాప్యం కూడా పాడైపోయి, నువ్వు చూస్తుండగా 3 తరాలను పెంచుతాడు నీ కళ్ళ ముందే. అదంతా మంచిగా జరగాలి అంటే నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకుంటే నీ కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని నీ కళ్ళ ముందే యవ్వనంలో అలా దేవుని కోసం బ్రతుకుతూ ఉంటారు. సంఘంలో ఒక తిమోతిని పెంచింది సంఘంలో. ఈరోజు సంఘంలో ఒక గొప్ప సేవకుడు అయిపోయాడు. సేవకుడికే ఒక సేవకుడు లేఖ రాస్తున్నాడు. అమ్మో, తిమోతి గురించి నేను రూఢిగా నమ్ముతున్నానంటే ఇంకేమి రూఢిగా, కాన్ఫిడెంట్గా. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనం పేతురు గారు పిలిచింది యవ్వనంలోనే. యవ్వనం త్రొట్టెళ్ళకుండా ఉండాలంటే బాల్యం ఇంపార్టెంట్. 12 సంవత్సరాల వరకు చాలా చాలా కేర్ తీసుకోవాలి. తల్లిదండ్రులారా మీ బిడ్డల విషయమే జాగ్రత్త అని ఎవరికే చెప్పలేదు. ఎందుకంటే నరులు చేసినందుకు నేను సంతాపము నొందుతున్నాను అన్నాడు. చూసారా, సంతాపం నొందుతున్నాను అన్నాడు. యవ్వన కాలంలో అయితే నువ్వు నడుము కట్టుకుని ఎక్కడికంటే నీకు నచ్చిన చోటకి వెళ్ళొచ్చు. అదే వృద్ధాప్యంలో పేతురు, నువ్వు వృద్ధాప్యంలో నీకు నచ్చని చోటకి తీసుకెళ్తారేమో. యోహాను సువార్తలో ఉంటుంది, నీకు నచ్చని చోటకి తీసుకువెళ్ళిపోతారేమో. కనుక బాగా ఆలోచించండి. చివరిగా ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 29, సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇప్పటికి మీకు అర్థం కావాలి, తల్లిదండ్రులు ఏమి లాస్ అయ్యారు ఇప్పటికి మీరు అర్థమైపోయి ఉండాలి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలిసిపోయింది. అందుకనే భూత భవిష్యత్తు వర్తమాన గ్రంథాలను తెలిపేదేది బైబిల్. అలాంటి బైబిల్ కలిగిన మనము, అలాంటి శక్తి గల మాటలను కలిగినటువంటి మనము నిజంగా మనం ఎంత గొప్పగా బ్రతకాలండి దేవుని కోసం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 29:15. 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. ఏమంటే మీరు బాగా గమనించాలి, బెత్తము గద్దిస్తేనంట ఏం కలుగు చేస్తుందంట? జ్ఞానం వచ్చుద్దంట. చూసారా, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తం ఆడలేదు అనుకో, నీకు తల్లికి ఖచ్చితంగా నీకు అవమానం తీసుకొస్తాడు. బైబిల్ చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దండి. అందుకనే బిడ్డల్ని బెత్తం ఆడాలి అంటున్నాడు. చూడండి ఎంత బాగుందో చూడండి. భూమి మీద దేవుని జ్ఞానం కాకుండా నువ్వు ఎన్ని త్రోవలు నేర్పించినా కూడా అక్కడ జ్ఞానం కలుగునన్నాడు. అంటే భూమి మీద నువ్వు ఈ బెత్తం ఆడుకోకుండా శిక్షణలో పెంచుకోకపోతే నువ్వెంత జ్ఞానాన్ని నేర్పించినా కూడా ఉపయోగం ఉండదని మీకు అర్థమైపోవాలి. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. తిమోతికి బాల్యంలో నేర్పించారు, తల్లికి మంచి పేరు వచ్చింది. నిజంగా యునికి ఎవరో మనకు తెలియదు, నిజమే కదండి. యునికేని మనం చూడలేదు, తిమోతిని మనం చూడలేదు. లోయ ఉంది, లోయని మనం చూడలేదు, కానీ వాళ్ళు బైబిల్లో మారుమోగిపోతున్నారు. మంచి పేరు, లోకంలో కూడా మంచి పేరు వచ్చింది. సంఘంలో నీకంటూ ఒక ప్రాధాన్యత ఉంటుంది. బాగా గమనించాలి. చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళకోకుండా తప్పింపబడదు, ఇది బెనిఫిటే కదండి. పాతాళాన్ని నీవు
తప్పించగలవు అని ఉంది కదా, సామెతల గ్రంథం చదివాము. కనుక బాల్యములోనే నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. బాల్యములోనే బెత్తం వాడైనా శిక్షించాలి. ఇందాక మనం విన్నాం, ఇదిగో ప్రేయర్ టైంలో ఇదిగో ఫోన్ ఆన్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మందలించి తడితే నాకు నచ్చింది అది నిజంగా. ఇప్పుడే నువ్వు కంట్రోల్లో పెడితే ఓహో ప్రేయర్ టైంలో ఇలాంటి దేవుని యొక్క మాటలు జరిగే టైంలో ఇలా ఆన్ చేయకూడదు అన్నమాట, తల్లిదండ్రులుగా కొడతారనమాట, ఇది తప్పు అన్నమాట అని ఆ బిడ్డలకి చిన్ననాటి నుంచి అర్థమైపోయింది. ఇదిగో నెక్స్ట్ రిపీట్ కాదు ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. అలా పెంచటం వల్ల ఎవరూ బాగుంటుంది. పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోకుండా దారిలో ఉంటాడు. ఈ జీవితం బాగుంటుంది, చనిపోయిన తర్వాత పాతాళాన్ని కూడా తప్పించుకునేటువంటి మంచి బెనిఫిట్ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ బైబిల్ చెప్పినటువంటి హెచ్చరిక ఒకటి, తల్లిదండ్రులారా మీ బిడ్డల విషయమై జాగ్రత్త. ఎంత జాగ్రత్త పడాలంటే నువ్వు ఎన్నిచ్చినా కూడా లోకంలో కూడా వాడు నిన్ను గొప్పగా ఎప్పుడు చెప్పుకోవద్దు. తిరిగి నీకేం తీసుకొస్తాడు? అవమానం తీసుకొస్తాడు. బెత్తం వాడైనా గద్దించినా మందలించినా ప్రభు శిక్షలోను బోధలోను కొద్ది రోజులు నువ్వు ఒక 12 yearsగా నువ్వు పెంచగలిగితే యవనంలో సంఘములో సమాజంలో కాడి స్వార్థ అనేటటువంటి కాడి మోస్తాడు. 10 మంది ఆత్మలను రక్షిస్తారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా కూడా దేవుని యొక్క మాటలు వాళ్ళ నోట నుండి వస్తూ ఉండి ఇంతకంటే జీవితానికి ఏం కావాలి మీరు చెప్పండి. సొలొమోన్ గారు అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కదా మానవ కోటికి ఇదియే విధి. ఇంతకంటే ఇంకేం కావాలంటే మానవ కోటికి రాసేసాడండి, కోటికి రాశాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన రక్షణ మనకు కనెక్ట్ అవుతుంది. ఆయన ఆశ్రయానికి మనం ఆశ్రయ దుర్గానికి మనం కనెక్ట్ అవుతాం. ఎందుకు ఇంత దయ చూపిస్తున్నాడంటే ఆయన కోరుకుందల్లా ఒకటే, ఇదిగో నువ్వు కాడిమోయిన ఆయన వృద్ధాప్యంలో నువ్వు తొలగిపోకుండా ఉంటావు. ఇదంతా తల్లిదండ్రుల మిస్టేక్. బాల్యంలో నువ్వు జాగ్రత్త తీసుకుని ఉంటే మీ బిడ్డలు పర్ఫెక్ట్గా ఉంటారు ఫ్యూచర్లో. దీనికోసం మీరు ఎంత రిస్క్ తీసుకుంటారో నాకు తెలియదని దేవుడు ముందుగానే చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఈ పాపము నా మీద అంటకుండును కాక ఆ రోజు పిల్లతో కడుక్కున్నాడు. రేపు ఈ వచనాలను నీ ముందు పెడతాడు. నా కుమారుడు ఎందుకయ్యా నువ్వు నరకానికి పంపించావంటే నేనేం చేస్తుందమ్మా, నీ మిస్టేక్ కదా, నువ్వు ఎందుకు పెంచలేదు. నేను ఆదికాండం 6వ అధ్యాయంలోనే చెడిపోయిందని చెప్పాను కదా. ఆలోచించండి, ప్రభులు వారు 33.5 సంవత్సరాల్లో చాలా శరీరధారి అయిన దినములలో మహారోదన శ్రమ కన్నీళ్లు యాచన జరిగితేనే ఆయన అంగీకరింపబడ్డాడు. ఈరోజు మనకు ఒక రూల్, ప్రభువుకు ఒక రూల్ కాదు. అందరికీ రూలే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ప్రభువుకు ఒక రూల్ మనకు ఒక రూల్ కాదు. ప్రభువుకి ఏ రూల్ మనకు కూడా అదే. కనుక ఆలోచించండి, ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో ఎప్పుడు వెళ్ళిపోతాము, ఎప్పుడు యొక్క దీపం మారిపోద్ది అనేది తెలియదు. ఈ చిన్న బిడ్డలను దేవుని కోసం బాగా పెంచండి. తల్లిదండ్రులుగా మీకు బైబిల్ ఇచ్చినటువంటి హెచ్చరిక, దేవుడు చెప్పినటువంటి మాటలు మీకు తెలియచేశాను. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కొంతవరకే మాకు ఉపయోగపడతారు తండ్రి. కొన్ని మాత్రమే ఇవ్వగలుగుతాను, కానీ పరలోకానికి తీసుకువెళ్ళి పాతాళాన్ని తప్పించే అంత మహాజ్ఞానపు సంగతులు, శక్తిగల పరిశుద్ధమైనటువంటి లేఖనము, రక్షణార్థమైనటువంటి జ్ఞానం నిజంగా మా చేతిలో ఉంచిన మనోనేత్రాల గురిటితనాన్ని కలిగించుకొని మా ఇష్టానుసారంగా ఒకవేళ మేము బ్రతుకుతున్నామేమోనని తల్లిదండ్రులుగా ఒక మంచి హెచ్చరికను జారీ చేసినందుకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఒక రాత్రికాల సమయంలో నాయన తలనుంచినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క చిన్న బిడ్డల్లో నాయన మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మరి గర్భాన్ని పుట్టినటువంటి 2 బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు తలనుంచినటువంటి బిడ్డలందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు, మీ సన్నిధి కాంతులు, విన్నటువంటి మాటలు వారి యొక్క మదిలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క చిన్న మాటలు మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు వట్టిగా వచ్చి ఉన్నారు, తిరిగి నాని మీ వాక్కులను నింపుకుని వెళుతున్నారు తండ్రి. ఈ యొక్క మాటలు వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ లోకానుసారమైనటువంటి విలువైన వస్తువులు భద్రపరుచుకునే దానికన్నా హృదయంలో ఇంకెక్కువగా భద్రపరుచుకునే మహాకృపను తలొంచినటువంటి బిడ్డలందరికీ ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ